श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 11 పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 109 అధ్యాయాలు పూర్తి చేసి 110వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మధుమాంసం చయే నిత్యం వర్జయంతిహ మానవా జన్మ ప్రభృతి మధ్యం చ దుర్గాన్యతి తరంతి తే. పుట్టింది మొదలుకొని ఎప్పుడు మధుమాంసాలని తీసుకొని మానవులు ఈ లోకంలో కష్టాల నుండి తరిస్తారు. యాత్రార్థం భోజనం యేషాం సంతానార్థం చ మైథునం వాక్ సత్య వచనార్థాయ దుర్గాన్యతి తరంతి తే. జీవయాత్ర సాగటానికి మాత్రమే భోజనం చేస్తూ, సంతాన క్రియకి మాత్రమే మైథునం చేస్తూ, సత్యం చెప్పటానికి మాత్రమే మాట్లాడుతూ ఈ విధంగా ఉండేవాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా కూడా తరిస్తారు. అంత గొప్ప మహిమ సత్యం. దాని గురించి గాంధీ మహాత్ముడయ్యాడంటే కారణం అదే. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ ఈ రామాయణాలు, భాగవతాలు ఇవన్నీ చెప్తూ ఉండేది. చాలా బాగా వంట పట్టించుకున్నాడు. సత్యం, ఆ సత్యం 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 సత్యాన్ని వదలలేదు కాబట్టి మహాత్ముడయ్యాడు. ఎప్పుడు వాక్కును సత్యం మాట్లాడటానికి ఉపయోగించేవాడు ఉన్నాడే, వాడు ఎటువంటి కష్టాలనైనా కూడాను తరింపగలుగుతాడు. ఈశ్వరం సర్వభూతానాం జగతః ప్రభవాప్యయం భక్తా నారాయణం దేవం దుర్గాన్యతి తరంతి తే. సమస్త జీవులకి, జీవుల యొక్క ఉత్పత్తికి కారణుడైన ఆ భగవంతుడైన నారాయణుడు యందు ఎప్పుడు ఎల్లప్పుడూ అనుక్షణము భక్తిభావంతో ఉండేవాడు ఎటువంటి కష్టాన్నైనా కూడా తరించగలుగుతాడు. యేష పద్మరక్తాక్ష పీతవాస మహాభుజః సుహృద్భ్రాతా చ మిత్రం చ సంబంధీ చ తథాచ్యుత. ఆ నారాయణుడు ఎవరో కాదయ్యా ధర్మరాజా. భీష్ముడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎదురుగున్నా ఉన్నాడే, పద్మం వంటి ఎర్రటి కన్నులు గలవాడు, పీతవస్త్రధారి, మహాభుజుడు, నీ స్నేహితుడు, నీ మిత్రుడు ఆ కృష్ణుడేనయ్యా. ఇమాన్ సకలాన్ లోకాన్ చర్మవత్ పరివేష్టయత్ ఇచ్చను ప్రభు రచించాత్మ గోవింద పురుషోత్తమ. ఆ మహానుభావుడున్నాడే, ఆ గోవిందుడు ఈ లోకాలన్నింటినీ చర్మంలాగా ఆవరించి ఉన్నాడయ్యా. స్థిత ప్రియహితే జిష్ణు సయేష పురుషోత్తమ రాజంస్తవ చ దుర్ధర్ష వైకుంఠ పురుషర్షభం. ఓ పురుషశ్రేష్ఠ, ఓ ధర్మరాజా, యుధిష్ఠిరా, దుర్ధరుడైన ఈ పురుషోత్తముడే వైకుంఠ నివాసుడైన మహావిష్ణువయ్యా. ధర్మరాజా, అతడు నీకు, నీ తమ్ముడైన అర్జునుడికి ఎప్పుడు ప్రియము హితము చేస్తూ వస్తున్నాడు.
ఏనం సంశ్రయంతిహ భక్తా నారాయణం హరిం తే తరంతిహ దుర్గాణి నాత్రాస్తి విచారణ. పాపాలను హరించే ఆ నారాయణుణ్ణి భక్తితో గట్టిగా ఆశ్రయించే వాళ్ళు ఈ లోకంలో ఎటువంటి కష్టాల నుండైనా గట్టెక్కుతారయ్యా. ఇందులో ఆలోచించాల్సిన పనేం లేదు. దుర్గానితి దుర్గాతి తరణం ఏ చ పఠంతి శ్రవయంతి చ కథయింత చ విప్రేభ్య దుర్గాన్యతి తరంతి తే. నేను చెప్పిన ఈ సంగతి ఉంది. ఈ దుర్గాతి తరణం అంటే దుర్గమమైన కష్టాలని తరించే విషయాలు ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా దుర్గమమైన కష్టాల నుండి తరిస్తారు. ఫలశ్రుతి అన్నమాట. ఇది కృత్య సముద్దేశ కీర్తితస్తే మయానఘ తరంతే ఏన దుర్గాణి పరత్రేహ చ మానవా. ఇహ పరలోకాల్లో మానవులు కష్టాలని తరించడానికి చాలా సంక్షిప్తంగా ఏమిటి కర్తవ్యం అనేదాన్ని నేను నీకు ఉపదేశించాను. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి దుర్గాతి తరణం నామ దశాధికశతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 110వ అధ్యాయం. రేపు మనం 111వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.